అండి వెల్కమ్ టు బీట్ అండ్ క్రియేషన్. శారదా అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చూడండి, నేను ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నాను. 100% బెస్ట్ రిజల్ట్ అండి. నేను ఇంతకుముందు తయారు చేసి యూజ్ చేశాను, మంచి రిజల్ట్ ఉంది. చూడండి అది ఎలా చేశానో చూడండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ కొబ్బరి నూనె వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మెంతులు, మందారపాకు, మందార పూలు, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ మా డాండ్రఫ్ అలా ఉంటే కనుక కొద్దిగా వేపాకు కూడా వేయాలండి. డాండ్రఫ్ సో వేపాకు వచ్చేసి యాంటీబయాటిక్ కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ పలుకులు, నెక్స్ట్ మందార పువ్వులు, ఇవన్నీ వేసి బాగా, ఇంకా నేనైతే కొద్దిగా ఆముదం కూడా వేసాను. ఈ ఆముదం ఇవన్నీ వేసి బాగా కలిపి సో పొంగు వస్తుందండి. కొద్దిగా పొంగు అరిగిపోయిన తర్వాత సో ఇలా అయితే అనమాట ఆకులన్నీ ఇలా అయినా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత సో దాన్ని ఫిల్టర్ చేసి మామూలుగా ఒక గాజు బాటిల్లో, ఒక గ్లాస్ బాటిల్లో ఇలా స్టోర్ చేసుకున్నామండి. 100% రిజల్ట్ కావాలంటే చూడండి ఒకసారి. ఓకే, సో చూడండి, నేనైతే మామూలుగా 3 months నుంచి వాడుతున్నాను. బెస్ట్ రిజల్ట్ వచ్చాయండి. అసలు నాకైతే ఎంత హెయిర్ ఫాల్ ఉన్నదో అసలు ఇప్పుడైతే బాగా రెడ్యూస్ అయిందండి, చాలా బాగా రెడ్యూస్ అయింది. ఓకే, ఇది న్యాచురల్ హెయిర్ ఆయిల్. ఒకసారి చూడండి. ఈసారి అయితే మామూలుగా చేసేటప్పుడే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడే మీకు వీడియో పెడతాను. ఇప్పుడైతే ప్రజెంట్ పెట్టలేకపోయినాను, సో ఇలా పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఆకులు అవన్నీ అందులో ఆయిల్లో వేసినట్టువన్నీ ఇది ఈ కలర్లోకి రావాలి. నెక్స్ట్ అండి, నేను ఆనియన్ కూడా మర్చిపోయాను. ఆనియన్ అండి ఎక్కువ, సో ఎక్కడైతే నీ హెయిర్ ఊడిపోతుందో అక్కడ సో బేబీ హెయిర్ వచ్చేటట్టు చేస్తుందండి ఆనియన్. సో ఆనియన్ కూడా నేను మర్చిపోయాను, ఆనియన్ చెప్తున్నాను. సో ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందులో కామెంట్ చేయండి, డౌట్ ఉంటే క్లారిటీ ఇస్తాను. 100% అండి బెస్ట్ రిజల్ట్ అండి. హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. అయితే సో అది వాడంగా మామూలు హెయిర్ ఫాల్ అయితే రెడ్యూస్ అవుతుంది. అప్పటికప్పుడు కాదండి. నేనైతే సో ఇలాంటి బాటిల్లో ఇది 3rd బాటిల్ అండి నేను మామూలుగా యూజ్ చేయడము. సో ఇది 3rd బాటిల్ అయ్యేదానికి సో మామూలుగా అది రెడ్యూస్ అనేది తగ్గుతూ వచ్చింది హెయిర్ ఫాల్ అనేది. ఇప్పుడైతే పర్లేదండి, బాగా అసలు ఊడిపోవట్లేదు. ఇంతకుముందు నాకు ఎంత హెయిర్ ఉందండి, లెంతీగా ఉంది, అంతా పోయిందండి. అసలు స్కూల్ ఫీల్డ్కి వస్తేనే అంతా టెన్షన్స్ మొత్తం పోగొట్టుకున్నాను. సో ఇప్పుడైతే మేలండి కొద్దిగా మామూలుగా. సో ఈ ఆనియన్ వచ్చేసి ఎక్కడైతే మన హెయిర్ ఫాల్ అయిందో అక్కడ మళ్ళా సో రీ హెయిర్ అంటే మామూలు బేబీ హెయిర్, చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుందండి నా తలలో వచ్చేసి. సో ఇది బెస్ట్ రిజల్ట్ ఇచ్చాయండి. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. నేనైతే మామూలుగా యూజ్ చేస్తున్నాను. ఇది నేనే తయారు చేసుకున్నాను. మామూలుగా ఆన్లైన్లో చేశాను కొన్ని. సో మామూలుగా అయితే నమ్మలేదు ఫస్ట్. మళ్ళీ చాలామంది కొంతమంది చేసుకుంటున్నారు, కానీ నాకై నేను ఓన్గా ప్రిపేర్ చేసి నేను యూజ్ చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఇక్కడ పెడుతున్నాను. సో అందుకే మామూలుగా అయితే ఫస్ట్లోనే పెట్టాలి వీడియో, కానీ ఫస్ట్లో పెట్టలేదు. ఇప్పుడు బెస్ట్ రిజల్ట్ వచ్చాయండి. అందువల్ల ఇది 3rd బాటిల్ అనమాట. 2 బాటిల్స్ యూజ్ చేసి మామూలుగా రెడ్యూస్ అయిన తర్వాతనే ఇప్పుడు వీడియో చేస్తున్నాను.